పోకెమాన్ వరల్డ్లో ప్రతి ట్రైనర్ దగ్గర ఒక్క స్ట్రాంగెస్ట్ ఉంటుంది. దాన్ని మనం వాళ్ళ ఏస్ పోకెమాన్ అని పిలుస్తాము. అండ్ మోస్ట్లీ ప్రతి ట్రైనర్ దగ్గర ఒకటే ఏస్ పోకెమాన్ ఉంటుంది. ఈవెన్ ఛాంపియన్ లెవెల్ ట్రైనర్స్ లైక్ యాలన్, లియాన్ ఇంకా సింథియా దగ్గర జస్ట్ ఒకే ఏస్ పోకెమాన్ ఉన్నాయి. ఈ ఛాంపియన్స్ అందరినీ మినహాయించి ల్యాన్స్ ఒకే ఒక్క ట్రైనర్. ఎవరి దగ్గర అయితే ఒకటి కాదు 2 ఏస్ పోకెమాన్స్ ఉన్నాయి. కానీ మీకు తెలుసా, పోకెమాన్ యానిమే యొక్క మెయిన్ క్యారెక్టర్ అయిన యాష్ కెచమ్ దగ్గర ఎన్ని ఏస్ పోకెమాన్స్ ఉన్నాయో? సిరీస్ మొత్తంలో యాష్ మల్టిపుల్ ఏస్ పోకెమాన్స్ని క్యాచ్ చేశాడు. పోకెమాన్ వరల్డ్లో మొత్తం యాష్ కెచమ్ ఒక్కడి దగ్గరే మల్టిపుల్ ఏస్ పోకెమాన్స్ ఉన్నాయి. పోకెమాన్ యానిమేలో స్ట్రాంగెస్ట్ ట్రైనర్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో మీరు కూడా యాష్ దగ్గర ఎన్ని ఏస్ పోకెమాన్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను యాష్ యొక్క ప్రతి ఏస్ పోకెమాన్ గురించి మాట్లాడబోతున్నాను. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను, యాష్ కెచమ్ కేసులో ఏస్ పోకెమాన్ ఇంకా స్ట్రాంగెస్ట్ పోకెమాన్ మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. సో వీడియోని మొత్తం చూస్తే దానికి రీజన్ ఏంటో మీకే తెలుస్తుంది. సో యాష్ ఫస్ట్ ఏస్ పోకెమాన్ పికాచు అని అనుకుంటే మీరు రాంగ్. ఎందుకంటే తన ఫస్ట్ ఏస్ పోకెమాన్ చారిజార్డ్. ఇందులో సర్ప్రైజ్ అవ్వడానికి ఏం లేదు, ఎందుకంటే మనందరికీ తెలుసు చారిజార్డ్ క్యాంటో రీజియన్లో పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బ్లేన్ విషయంలో దీని ట్రూ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది, ఎందుకంటే చారిజార్డ్ బ్లేన్ యొక్క స్ట్రాంగెస్ట్ పోకెమాన్ అయిన మ్యాగ్మార్ని ఎదుర్కొంది అండ్ దాన్ని ఓడించిన టైటిల్ సాధించింది. అండ్ డ్రేక్ అన్డిఫిటెడ్ డ్రాగోనైట్ని ఓడించడంలో అతిపెద్ద కాంట్రిబ్యూషన్ చారిజార్డ్దే. అండ్ క్యాంటో రీజియన్లో చారిజార్డ్ యాష్ యొక్క సూపర్ వెపన్లా నిలిచింది. అండ్ మీకు ఇదంతా ఓవర్ అనిపిస్తే ఒక విషయం చెప్పనివ్వండి, మరొక రీజియన్లో కూడా చారిజార్డే యాష్ యొక్క ఏస్ పోకెమాన్గా నిలిచింది. జోటోలో కూడా యాష్ దగ్గరున్న ఏ పోకెమాన్ చారిజార్డ్ పవర్కి కొంచెం కూడా దగ్గరగా లేవు, ఎందుకంటే చారిజార్డ్ లెజెండరీ హెంటైతో బ్యాటిల్ చేసింది, క్లార్ డ్రాగోనైట్ ఇంకా గ్యారీ బ్లాస్టాయిస్ని ఓడించింది అండ్ హ్యారిజాన్ యొక్క బ్లేజికెన్తో కూడా బ్యాటిల్ చేసింది. సో చారిజార్డ్ యాష్ యొక్క ఏస్గా చాలా కాలం ఉంది. సో ఈ ఒక్క పోకెమాన్ మాత్రమే 2 రీజియన్స్లో యాష్ యొక్క ఏస్గా నిలిచింది. మొదటి ఏస్ పోకెమాన్ అయిపోయింది, కానీ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా చాలా ఏస్ పోకెమాన్స్ మిగిలి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏస్ పోకెమాన్ ఏది? సో మీకు ఇన్ఫర్నెప్ లేదా గ్రెనింజా అని అనిపిస్తే మీరు రాంగ్, ఎందుకంటే ఆ పోకెమాన్ వచ్చేసి సెప్టైల్. అండ్ ఇదే ద నెక్స్ట్ ఏస్ టైటిల్ని అచీవ్ చేసుకుంటుంది. హోయన్ రీజన్లో సెప్టైల్ వాజ్ యాష్ పవర్ హౌస్ అనే చెప్పొచ్చు. చారిజార్డ్ ఇంకా సెప్టైల్ తర్వాత యాష్ యొక్క ఏస్ పోకెమాన్గా ఉన్నది ఇన్ఫర్నేప్. పూర్తి సినోలో ఇన్ఫర్నేపే యాష్ యొక్క ఏస్గా నిలిచింది. ఇక్కడ కూడా అదే విషయం వచ్చింది. పూర్తి సినోలో యాష్ యొక్క స్ట్రాంగెస్ట్ చారిజార్డ్, ఎందుకంటే ఇన్ఫర్నేప్ ఎండింగ్లో అంటే లాస్ట్ బ్యాటిల్లో ఎలక్టివైర్తో బ్యాటిల్ చేసి చారిజార్డ్ని సర్పాస్ చేసింది. కానీ త్రోట్ సినోలో అయినా అది యాష్ యొక్క ఏస్గానే ఉంది. చారిజార్డ్ యాష్ యొక్క లాంగెస్ట్ ఏస్గానే కాదు, ద లాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ పోకెమాన్ కూడా ఉంది. ఎందుకంటే చారిజార్డ్ లిటరలీ 4 రీజియన్స్ వరకు యాష్ యొక్క స్ట్రాంగెస్ట్ పోకెమాన్గా ఉంది. సో ఒకటి కాదు 2 రికార్డ్స్ని క్రియేట్ చేసింది చారిజార్డ్. అండ్ ఎస్, ఇన్ఫర్నేప్ కూడా చారిజార్డ్ని సర్పాస్ చేసిన ఫస్ట్ ఎవర్ పోకెమాన్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఏదైతే 4 రీజియన్స్ వరకు యాష్ యొక్క ఏ పోకెమాన్ని సర్పాస్ చేయలేకపోయాయి. దీని తర్వాత యాష్ యొక్క ఏస్ ఏది? ఇన్ఫర్నేప్ తర్వాత క్రొకొడైల్ యాష్ యొక్క ఏస్ పోకెమాన్ టైటిల్ని సాధించింది. ఈ టైంలో కూడా యాష్ స్ట్రాంగెస్ట్ పోకెమాన్ చారిజార్డే. ఇన్ఫర్నేప్ భలేగా హోయన్లో చారిజార్డ్ని సర్పాస్ చేసుండొచ్చు, కానీ యునోవాలో రిటర్న్ అయిన తర్వాత చారిజార్డ్ ఇన్ఫర్నేప్ స్ట్రెంత్ని రైవల్ చేయగలిగింది. కానీ ఈ 2 స్ట్రాంగే. యునోవాలో యాష్ యొక్క ఏస్ క్రొకొడైల్. యునోవాలో యాష్ చేసిన టఫ్ బ్యాటిల్స్ని గెలిపించింది. యాష్ టీంలో క్రొకొడైల్ ద ఫస్ట్ పోకెమాన్ ఏదైతే డ్రాగోనైట్ని కూడా ఓడించగలిగింది. అది కూడా ఎవాల్వ్ అయిన తర్వాతే అలా చేసింది. యునోవా టీం మొత్తంలో యాష్ దగ్గరున్న ఏ పోకెమాన్ ఇంత పెద్ద అచీవ్మెంట్ చేసింది లేదు. సో ఎస్, యాష్ టీంలో ఉంటే ఏస్ పోకెమాన్ అవ్వడానికి ఆ పోకెమాన్ స్ట్రాంగ్ అయి ఉండనవసరం లేదు. ఎందుకంటే యాష్ తన దగ్గరున్న అన్ని పోకెమాన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు. సో ఇప్పటి వరకు
మనం 4 ఏస్ పోకెమాన్స్ గురించి డిస్కస్ చేశాము. అండ్ ఇప్పుడు ద 5th ఏస్ పోకెమాన్ ఇంకేదో కాదు, అందరి ఫేవరెట్ గ్రెనింజా. అండ్ ఈసారి ఏస్ ఇంకా స్ట్రాంగెస్ట్లో ఏ డిఫరెన్స్ లేదు. క్యాలోస్లో గ్రెనింజా యాష్ యొక్క ఏస్ అనే కాదు, ఓవరాల్గా తన స్ట్రాంగెస్ట్ పోకెమాన్గా పేరు తెచ్చుకుంది. అండ్ ఇన్ఫర్నేప్లా ఎండ్లో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అది యాష్, సెప్టైల్, చారిజార్డ్ ఇంకా ఇన్ఫర్నేప్ ఈ 3 పోకెమాన్స్ని సర్పాస్ చేసింది. అండ్ ఆ టైంలో ఈ 3 పోకెమాన్స్ యాష్ దగ్గరున్న స్ట్రాంగెస్ట్ పోకెమాన్స్గా ఉన్నాయి. యాష్, క్యాలోస్ ఏస్ పోకెమాన్స్ అయిన గ్రెనింజా పవర్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే గ్రెనింజా వాజ్ ద ఫస్ట్ పోకెమాన్ టు అచీవ్ ఛాంపియన్ లెవెల్ పవర్. దీనికన్నా ముందు యాష్ దగ్గరున్న ఏ పోకెమాన్ ఎలైట్ 4 పవర్ని కూడా రీచ్ అవ్వలేదు. కానీ గ్రెనింజా ఎండ్ వరకు వస్తూ మిడ్ లెవెల్ ఛాంపియన్ పవర్ వరకు వచ్చింది. గ్రెనింజా తర్వాత ఇప్పుడు ఒక ట్విస్ట్ రాబోతుంది. అలోలాలో యాష్ దగ్గర మల్టిపుల్ ఏస్ పోకెమాన్స్ వచ్చాయి. అందులో మొదటి పోకెమాన్ లైకెన్ రాక్, ద ఛాంప్. గ్రెనింజా, ఇన్ఫర్నేప్ ఇంకా చారిజార్డ్ కూడా చేయలేని పని చేయగలిగింది. అండ్ అదే యాష్ని ఒక పోకెమాన్ లీగ్ గెలిపించడం. ఇది ఆ పోకెమాన్స్లా స్ట్రాంగ్ కాకపోవచ్చు, కానీ లైకెన్ రాక్ వల్లే యాష్ లూజింగ్ స్ట్రీక్ బ్రేక్ అవ్వడం జరిగింది. ఇదంతా లైకెన్ రాక్ వీక్ అని చెప్పట్లేదు, ఎందుకంటే లైకెన్ రాక్ చాలా స్ట్రాంగ్ పోకెమాన్. లైకెన్ రాక్ దగ్గర 3 జెడ్ మూవ్స్ ఉన్నాయి: స్ప్లింటర్డ్ స్టోమ్ హార్ట్స్, కాంటినెన్షియల్ క్రష్, ప్రెక్నిక్ బ్లేడ్స్ అండ్ దానికి మించి రేజ్ మోడ్. అండ్ దీని ఐకానిక్ కౌంటర్ మూవే ఫిజికల్ అటాక్, డబుల్ డ్యామేజ్ ఇవ్వగలదు. యాష్ 6th ఏస్ పోకెమాన్గా లైకెన్ రాక్ నమోదవుతుంది. అండ్ లైకెన్ రాక్ తర్వాత వచ్చే ఏస్ పోకెమాన్ ఏది? సో నేను ముందుగా చెప్పినట్టు యాష్ దగ్గరున్న అలోలాలో మల్టిపుల్ ఏస్ పోకెమాన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏస్ పోకెమాన్ వచ్చేసి ఇన్సినరోర్. యాష్ దగ్గర ఫైర్ టైప్లో ద స్ట్రాంగెస్ట్ పోకెమాన్. యాజ్ ఏ ఫైర్ టైప్ యాష్ దగ్గరున్న ఏ పోకెమాన్ ఇన్సినరోర్ లెవెల్కి రీచ్ అవ్వదు. అలోలాలో కుకీ కారణంగా ఇన్సినరోర్ యాష్ ఏస్గా మారింది. ఎందుకంటే కుకీకి ఇంకా ఇన్సినరోర్కి మధ్య రైవల్రీని చూపించారు. ఎక్కడైతే యాష్ యొక్క ఇన్సినరోర్ ఇంకా కుకీ ఇన్సినరోర్ మధ్య 2 మ్యాచెస్ వరుసగా ఓడిపోయిన తర్వాత చివరకు కుకీ ఇన్సినరోర్ని యాష్ యొక్క ఇన్సినరోర్ ఓడిస్తుంది. విచ్ వాజ్ అండ్ ఎలైట్ 4 లెవెల్ పోకెమాన్. ఇది టోరాకాట్ ఫామ్లో ఉండి చేసిన పర్ఫార్మెన్స్ ఐకానిక్ అని చెప్పొచ్చు, ఎక్స్క్లూడింగ్ పికాచు. యాష్ తన దగ్గరున్న ఏ సెకండ్ స్టేజ్ పోకెమాన్తో ఎలైట్ 4 లెవెల్ పోకెమాన్ని ఓడించలేదు. సో ఇన్సినరోర్ యాష్ యొక్క 7th ఏస్ పోకెమాన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే ఏస్ పోకెమాన్ ఏది? అండ్ నేను ముందు చెప్పినట్టు యాష్ దగ్గర అలోలా రీజన్లో మల్టిపుల్ ఏస్ పోకెమాన్స్ ఉన్నాయి. అండ్ అందుకే ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఏస్ పోకెమాన్ పికాచు, తన సిగ్నేచర్ పోకెమాన్. ఈ సంవత్సరాల తర్వాత పికాచుకి యాష్ ఏస్గా ఉండే ఛాన్స్ దొరికింది. అలోలాలో పికాచు కుకీ యొక్క టాపు కోకోని ఓడించి యాష్ని అలోలా ఛాంపియన్గా చేసిన పోకెమాన్. ఆ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఎక్కడైతే టాపు కోకో చివరి జెడ్ మూవ్ని యూజ్ చేసింది, గార్డియన్ ఆఫ్ అలోలా. దానికి ఆన్సర్గా పికాచు 10 మిలియన్ వోల్ట్స్ థండర్ బోల్ట్ని యూజ్ చేసింది. అండ్ ఆ 2 కొలైడ్ అయ్యి ఆ ఇంటెన్స్ స్ట్రగుల్ తర్వాత పికాచు టాపు కోకో జెడ్ మూవ్ అయిన ద గార్డియన్ ఆఫ్ అలోలాని ఓవర్ పవర్ చేయగలిగింది. సో పికాచు తర్వాత యాష్ నెక్స్ట్ ఏస్ పోకెమాన్ ఏది? గ్యాలార్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే కొంతమంది డ్రాగోనైట్ లేదా గెంగార్ని ఏస్ పోకెమాన్ అని అంటున్నారు. కానీ ఈ రెండింటిలో ఏది యాష్ ఏస్ పోకెమాన్ కాదు. పికాచు తర్వాత గ్యాలార్లో యాష్ ఏస్ పోకెమాన్ లుకారియో. లుకారియో ఈ లిస్ట్లో చివరిగా వస్తుంది. సో లుకారియో యాష్ యొక్క లాస్ట్ ఏస్ పోకెమాన్, ఎందుకంటే దీని తర్వాత యాష్ దగ్గర ఏ ఏస్ పోకెమాన్ రాలేదు. లుకారియో సింథియా యొక్క అన్డిఫీటెడ్ గ్యార్చాంప్ని ఓడించి యాష్ని సింథియాతో జరిగిన బ్యాటిల్లో గెలిపించింది. మీరు ఇక్కడ పికాచు స్టీవెన్ మెగా మెటాగ్రాస్ని ఓడించింది. అండ్ యాష్ వర్సెస్ లియాన్ ఫైనల్ ఫైట్లో యాష్ ట్రూ ఏస్గా ఉంది అని చెప్పొచ్చు. ఈ విషయం నిజమే, కానీ పికాచుని నేను లాస్ట్ ఏస్ అని అనలేదు, ఎందుకంటే ఇది డబుల్ కౌంటింగ్ అవుతుంది. ఎందుకంటే నేను పికాచు నేమ్ ముందే చెప్పేశాను. సో ఇన్ టోటల్ యాష్ కెచమ్ దగ్గర 9 ఏస్ పోకెమాన్స్ ఉన్నాయి. సో మీ ఫేవరెట్ పోకెమాన్ ఈ లిస్ట్లో ఉంటే ఆ పోకెమాన్ నేమ్ కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ మీ పోకెరేంజర్ సైనింగ్ ఆఫ్.